క్షతగాత్రులు మరియు రోగుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వం మంజూరు చేసిన అధునాతన సౌకర్యాలతో కూడిన 108 అంబులెన్స్లకు చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ అమరనాథ్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం మరియు భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్ వాహనానికి పూజలు నిర్వహించి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని గుర్తించి 37 లక్షల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు అధునాతన అంబులెన్స్లను మంజూరు చేశారన్నారు. ఇందులో అత్యవసర పరికరాలన్నీ కలిగి ఉండటం చేత ప్రాణాపాయం నుంచి క్షతగాత్రులను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా పలమనేరు ఏరియా ఆసుపత్రికి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రికి పలు వార్డులను ఆయన పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నుంచి పలు కేసులు జిల్లా కేంద్రానికి రిఫర్ అవుతున్నట్లు గుర్తించిన ఆయన ఇకపై అలా జరగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ మమతా రాణిని ఆదేశించారు. महादेवाय विष्णु पद्मचदेव तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् निरंजनाय विद्महे निरावसाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् कात्यायनाय प्रचोदयात् माता सोमाय मंगलाय विनाशा गुरु शुक्रादन भव मरणान भव सनन भव कन्ना सिंह अस्मान भव तरक्यन भव आदित्यन भव अधिपतन भव विलतिन भव तान भव तान भव विरान भव ईश्वर भव भव जन भव इंद्र मंडल भव वंदन भव ईशान भव सुप्रसन्न भव सुसन्न भव वसुपतन भव वासन भव चरण भव पुरुष के सन भव उतान भव वीरान भव निचरन भव जयन भव उर्दन भव शुभन भव रूपजन मुतन भव रुचाद भव पुष्कर चंगम संतान भव संतान भव कांतान भव खाति धन गणन भव सत्यानंद सर्वज्ञ भव अपर प्रदान भव ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు 2 వెహికల్స్ వచ్చారు సార్ జిల్లాకి, ఒకటి చిత్తూరుకి ఒకటి మన పలమనేరు. స్క్రాప్ 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 ఒక గంట స్విమ్స్ అట్లాంటి చోటే ఉండేస్తారు. కొన్ని మెడిసిన్ ప్రతి నిమిషానికి ఇంత ఎంజీఎల్కి సప్లై అవ్వాలి సార్. అది సప్లై చేసి అది స్లోగా ఎంత మూమెంట్ వచ్చినా స్లోగా చూసుకుంటూనే పుష్ చేసుకుంటూనే ఒక్కొక్క డ్రాప్ హాఫ్ డ్రాప్ కాల్ డ్రాప్ అంతా ఎంత పర్సెంటేజ్ యాంపుల్ ఉండేది చిన్నదే సార్. దానికి నార్మల్ సిలిండర్ కానీ స్టెరైల్ వాటర్ కానీ యాడ్ చేసి కొంచెం డైల్యూట్ చేసి అది డ్రాప్ డ్రాప్గా నిమిషాలు నెక్స్ట్ ఇది మానిటర్ సార్. ఇది మనం ఏదంటే ప్రతిసారి బీపీ చెక్ చేసి బాగుందా లేదా మధ్యలో చెక్ చేసుకోవడం, సాచురేషన్ చూపిస్తుంది, ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిన తర్వాత మొత్తం స్పాట్లో అప్పటికప్పుడే చూసారు. సాచురేషన్ మానిటర్ చేసుకోవచ్చు. బీపీ ఈసీజీ లిడ్స్ కూడా ఉన్నాయి సార్. హార్ట్ కండిషన్ ఏ విధంగా ఉందని కూడా మనం చూసుకోవచ్చు సార్. అదేవిధంగా మనకు ఇది బైప్యాక్ మిషన్ కూడా ఉంటుంది సార్. మనకి ఏంటంటే ప్రతిసారి అంబులెన్స్ అంబు బ్యాగ్ పెట్టుకొని పుష్ చేసుకుంటే ఎంతసేపు అని ఒక టెక్నీషియన్ చేయగలుగుతారో సెట్ చేసుకొని వదిలేసామంటే అది 5 మినిట్స్లో ఒక 5 సెకండ్స్కి ఒక పుషింగ్ అనేది ఇస్తుంది సార్. అదేవిధంగా చిన్న బిడ్డకి ఎన్ని పుషింగ్ ఇవ్వాలి, చిల్డ్రన్స్కి ఎంత ఇవ్వాలి, అడల్ట్స్ అంతా మనం సెట్ చేసి పెట్టేస్తాం సార్. ఈ 2 టెక్నాలజీ సార్. ఇది సెట్టింగ్ సార్. యాక్చువల్లీ ఈ యొక్క 108 హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఇంత అత్యాధునికంగా ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది 108 హిస్టరీలోనే ఇదే సార్. మన సీఎం గారు ఎందుకు ప్రజల మీద ఎంత యాక్షన్ చేస్తున్నారు సార్. జనరల్గా ఈ వెంటిలేటర్ కెపాసిటీ ఉండేవి లేవు. ఇందులో కూడా మన డీసీఎంఎస్ చైర్మన్కు వెంటిలేటర్ లేకపోతే చెన్నై నుంచి తెప్పించుకొని మూవ్ చేశారు. చెన్నైలో ఇక్కడ మనం ఇక్కడ అపోలో ఒకటి దగ్గరే ఉంది సార్. అది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది సార్. చెన్నై బెంగళూరు అనేసి మన ఎమర్జెన్సీకి తీసుకొని తిరుపతి వరకు చిత్తూరు వరకు ఆన్లైన్ షార్ట్ అయినా అవును సార్. మనం ప్రొటెక్షన్ వీలైనంత వరకు ప్రాణాలు పోకుండా అది వెంటిలేటర్. అవును సార్. అవును సార్. వెంటిలేటర్ మూవ్మెంట్స్ ఎన్ని బైప్యాక్ మిషన్ ఇవ్వాలి, ఎన్ని ఎక్కడ ఆక్సిజన్ మూడు సిలిండర్ ఉంటుంది సార్. చిన్నవి ఉన్నాయి, బ్యాక్ సైడ్ బ్యారియర్ కూడా ఉంటుంది. యాక్సిజన్కి ఏ కొరత లేకుండా ఉంటుంది సార్.
ఎవ్రీథింగ్ అన్ని ఇది వరకు కొత్త సార్, మిగతా అంతా కామన్ సార్, ప్రతి అంబులెన్స్లో ఉంటుంది. బట్ ఏ అంబులెన్స్లో ఎందుకంటే స్ట్రక్చర్లు మాకు 4 ఉన్నాయి సార్. స్కూల్ స్ట్రక్చర్ ఉంది, ఎస్ఎంఆర్టీ అని చెప్పేసి, వీల్ చైర్ అని చెప్పేసి, మరి ఎయిర్ క్రాఫ్ట్ ఉంది సార్, వరద ప్రాంతాలు. కుమారం వచ్చేసింది అంబులెన్స్ ప్లేట్స్ ఉన్నాయి మేడం. హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ్య హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు 37 లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు. ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది. దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడర్న్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు. ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస తీసుకునేదానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది. నిన్నటి మొన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. ఇది ఈ జిల్లాలోనే 2 వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమనేరుకు ఒకటి చిత్తూరుకు ఒకటి 2 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము. ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఘాట్ ఉంది, ఇంకొక పక్క మళ్ళీ మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం, ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం. ఎందుకంటే మనకు ముగిల్ఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్నీ కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.